గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, శుభోదయం, రాధే రాధే. ఈ సెకండ్ సెషన్, భగవద్గీత సెకండ్ సెషన్, క్లాస్ 1. అందరికీ స్వాగతం. ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము ఒకసారి ఈ భగవద్గీత సెషన్ స్వామి ముకుందానంద గారి ఆదేశాల మీదకి. ఇది ఇక కంటిన్యూ చేయండి, బాగుంది అని అంటే సరే అని సెకండ్ సెషన్ ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాం. ఏదైనా ఒక సెషన్ మీరందరూ అటెండ్ అవుతున్నారు, నేను ఫెసిలిటేట్ చేస్తున్నాను. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే 3 కారణాలు ఉంటాయండి. ఒకటి, చెప్పేవాడు బాగుండాలి. రెండోది, వినేవాళ్ళకి వినాలన్న ఉత్సాహం ఉండాలి. మూడోది, ఒక దైవ అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహము, దైవ అనుగ్రహం లేకుండా ఏది కూడా సక్సెస్ అన్నది కాదు. సో ఈ మాత్రం ఈ లెవెల్కి తీసుకొచ్చినందుకు ఫస్ట్ మనం దైవానికి ఒకసారి కృతజ్ఞత చెప్పుకొని అక్కడి నుంచి మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం అండి. సో అంతకుముందు ఫస్ట్ సెషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఇలా జాయిన్ అయ్యారు కాబట్టి ఎవరన్నా ఆ గురుస్తుతి, ఆచార్య స్తుతి చేస్తా అంటే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. నా వెంకట్రావు గారు చెప్పండి. గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచిత్ నమత్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఈ శ్లోకాన్ని యొక్క మీనింగు, దీని యొక్క గొప్పతనం, దీని ప్రాముఖ్యత మనం ముందు ముందు ఈ భగవద్గీతలో ఎంటర్ అయినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం కంఠస్థం చేసుకోండి తర్వాత. ఇది మనకి చాలా రోజులు నడిచే క్లాస్. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు నడిచే క్లాసు. సో మీరు ఈ ప్రోగ్రామ్ని కాస్త కంఠస్థం చేసుకోండి. అయితే ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి పరిచయాలు చేసుకుందాం. ఇది ఈ ఈ భగవద్గీత చెప్పేవాళ్ళు ఎవరు, ఇంకా దీని వెనకాల ఉన్న మనుషులు ఎవరు, దీని ఒక్కసారి దీన్ని పరిచయం చేసుకుందాం. నా పేరు హరీష్ రంగాచార్య అండి. నేను హైదరాబాద్లో ఉంటాను చాలా మటుకు, కానీ నా వ్యాపార రీత్యా అప్పుడప్పుడు అమెరికాకు ఉండాల్సి వస్తుంటుంది. సో సగం టైం అమెరికాలో, సగం టైం ఇండియాలో స్పెండ్ చేస్తుంటాను. అమెరికాలో అయితే వర్జీనియాలో ఉంటాను, బట్ నేను మాత్రం హైదరాబాదీని. సో బేసికల్గా చాలా మటుకు హైదరాబాద్లో ఉంటాను. సో నాకు ఈ ప్రోగ్రామ్కి అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ అందులో ముఖ్యమైన వచ్చేసి శ్రీనివాస్ మాసెట్టి గారు. ఆయన పొద్దున్నే 6 లేచిపోయి అందరికీ పోస్టింగ్ చేసేసి ఈ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది అని చెప్పి అన్ని చాలా ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి దాన్ని అంతా వెనకాల స్టోరీ చేసి చాలా వర్క్ చేస్తుంటారు. అట్లాగే వికాస్, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంటారు. వాసు గారు ఇట్లా ఉన్నారు. అయితే ఇంటికంటే ముఖ్యమైనది, ఈ ముకుందానంద గారు ఇంగ్లీష్లో రాశారు ఒక కామెంటరీ అంతా. దానికి 3 ఏళ్ళు కష్టపడి దివాకర్ అనే అతను, బోయినపల్లి వెంకట దివాకర్ అతను చక్కగా తెలుగులోకి అనువాదం చేశాడు. బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్. అది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా కష్టం, ఎందుకంటే దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ అని ఇంగ్లీష్లో రాశారు అనుకోండి, దాని తెలుగులో ఏదో చేపలాగా ఉంది అంటే కరెక్ట్ కాదండి. అది దాన్ని వర్డ్ టు వర్డ్ మీనింగ్ మనం ట్రాన్స్లేట్ చేయలేము. దాని భావాన్ని తీసుకుని ఆ భావాన్ని ప్రకారంగా అనువాదం చేయాలి. సో ఈ దివాకర్ గారు చక్కగా చేశారు. మాతృభాషలో ఎప్పుడైతే మనం చదువుతామో అది మనకు మనసుకు హత్తుకుంటుంది. అది ఒకవేళ వేరే భాషలో ఉన్నా మాతృభాషలో చదివితే మాత్రం అది హత్తుకుంటుంది. సో వీళ్ళందరూ ఇంతమంది పనిచేశారు. సో దీని ఇంకా విద్యా దీది, సూక్తి దీది, ప్రేమలత దీది, ఆయుష్, వాలంటీర్స్, వీళ్ళందరి వాళ్ళ స్పౌజెస్, కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ పనిచేస్తే కానీ ఈ ప్రోగ్రాం అన్నది ముందుకెళ్ళలేదు. సో వీళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే ఈ ప్రోగ్రాం ఎట్లా ఉంటుంది, మనం ఎలా చేస్తుంటాం అంటే, సోమవారం మండే టు ఫ్రైడే ఇండియా టైము 7:30 to 8:30 AM. సో అదే అమెరికాకు వచ్చేసరికి సండే నైట్ అవుతుంది. అది సండే నైట్ ఇక్కడ మాకు 10 అయింది.
సెంట్రల్ టైంలో అయితే 9. సో మండే టు ఫ్రైడే ఇండియా టైము 7:30 to 8:30 ఉంటుంది. ఒక 15 నిమిషాలు ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఎక్కడెక్కడ శ్లోకాలు వచ్చినప్పుడు మనం కొంత శ్లోక పఠనం చేస్తాం. ఎందుకు చేస్తాము అని కూడా చూద్దాం. సరైన ఉచ్చారణతోటి ఈ శ్లోకాలు పఠిస్తాం. 2-4 శ్లోకాలు పర్ డే ఉండొచ్చు అవి. తర్వాత ఈ ముకుందానంద గారు రాసిన భాష్యం, ఆ భాష్యాన్ని గురించి మనం వివరణ చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఒకటేమో శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకానికి కామెంటరీ ఉంటుంది. ఆ కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శ్లోకం చాలా ప్రిన్సిపల్స్ లాగా ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాంటెక్స్ట్ ఇచ్చి మోడర్న్ డేలో ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని చేస్తే మనకి అర్థం బాగా రిలేట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అది. అలా కొన్ని ముకుందానంద గారి కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, చాలా మటుకు ఇంగ్లీష్లో ఉంటాయి. అవి కూడా వీలు పడ్డప్పుడు వింటూ, ఒకటి ఇంపార్టెంట్, ఈ భగవద్గీత మనకు బాగా అర్థం కావాలంటే, దాని నుంచి బాగా రసం రావాలంటే, దాంట్లో ఒక తీపి రావాలంటే దాన్ని కొంచెం మననం చేయాలి. మననం చేయడం కోసం థాట్ ప్రొవోకింగ్ అసైన్మెంట్స్ ఉండాలి. అంటే కొన్ని అసైన్మెంట్స్ దీన్ని చాలా సృజనాత్మకంగా ఉండాలి. మనకి ఈ మైండ్ అప్లై చేసేట్టు ఉండాలి. ఆ మైండ్ అప్లై చేసి దానికి కాస్త ఇదెందుకు కాదు, అదెందుకు, అలా ఎందుకు అన్నాడు, ఇలా ఎందుకు అన్నాడు, దీన్ని ఎలా అప్లై చేయొచ్చు, దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అన్నది ఆ థాట్ ప్రొవోకింగ్ అసైన్మెంట్స్ అవి మనకు ఉంటాయి. అవి దేనికి కరెక్ట్ ఆన్సర్ అని ఉండదు. మనం దాన్ని అప్లై చేస్తున్న కొద్దీ మనకి ఒక ఆనందం ఇస్తుంటుంది. తర్వాత ఈ Q&A మనకి ఒక లాస్ట్లో ఒక 5 నిమిషాలు కాస్త క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకొని ప్రశ్నోత్తరాలు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి చేసుకుని మీ ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చే మాకు ఫీడ్బ్యాక్ అది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది, ఈరోజు మనం చూడాల్సిన టాపిక్స్ ఏంటి? ఎందుకంటే ఇవాళ ఫస్ట్ డే డైరెక్ట్గా భగవద్గీతలోకి దిగడం అన్నది మనం చూద్దాం, టైం ఉంటే ఒక శ్లోకం చేయడానికి ట్రై చేద్దాం. బట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్, ఫస్ట్ అసలు ఈ భగవద్గీత మనం ఎందుకు చదవాలి? వై స్టడీ భగవద్గీత? వాట్ ఈస్ ద రీజన్? ఇంటి 5,000 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఇది. అంత ఓల్డ్ సబ్జెక్టు ఇప్పుడు చదవాల్సిన అవసరం ఉందా? ఈ భగవద్గీత అసలు చదవాల్సిన నెసిటీ ఉందా? అసలు ఈ రోజుల్లో అది అప్లికబుల్ అవుతుందా? ఈ కాంటెక్స్లో మనకి ఈ రోజులో ఉన్న విషయాలు, అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. అప్పట్లో బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం ఒకరికి ఇద్దరుగా ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ భగవద్గీత అనేది మనకి అప్లికబుల్ ఈ కాంటెక్స్లో అనేది. అండ్ మోర్ దాన్ దట్, ఈ భగవద్గీత అనేది యోగశాస్త్రం అంటున్నారు. యోగశాస్త్రం అంటే ఒక హయ్యర్ స్పిరిచువల్ ఎనర్జీకి కనెక్ట్ చేసేది. అది యాక్చువల్గా శాస్త్రమేనా? ఇజ్ ఇట్ రియల్ సైన్స్? ఇది నిజమైన శాస్త్రమా, లేకపోతే ఏదో సూడో సైన్సా, లేకపోతే ఏదో చిలక జోస్యం లాంటిదా? ఏదో చెప్తున్నారు, అదేదో పైన రియాలిటీ ఉంది, అది ఉంది, ఇది అంటున్నారు. అది నిజంగా అది ఒక సైన్సేనా, లేకపోతే ఈజ్ ఇట్ ఏ సూడో సైన్స్? ఒకవేళ ఇది రియల్ సైన్స్ అయితే దీన్ని ఎలా చదవాలి మనం? ఒకవేళ రియల్ సైన్స్ అనుకోండి, దీన్ని ఎలా చదవాలి? ఎందుకంటే మీరు లెక్కలు చదవాలనుకోండి, 1 2 3 4 ఫస్ట్ అంకెలు నేర్చుకోవాలి. తర్వాత అడిషన్స్ 1 2 3, కూడికలు, తీసివేతలు, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. తర్వాత అక్కడ నుంచి మీరు వెళ్తారు ఇక ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, క్యాలిక్యులస్, ఇంకా పైన వెళ్ళిపోయి గేమ్ థియరీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, అవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళిపోయారు. సో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఒక సైన్స్ అయితే ఫస్ట్ అంకెలు అదే లెక్కలు. అదే తెలుగు అనుకోండి, భాష అనుకోండి, ఫస్ట్ అక్షరాలు నేర్చుకుంటారు, ఇల్లు నేర్చుకుంటారు, తర్వాత పదాలు, తర్వాత గ్రామరు, తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్. అదే ఈ ఏదో కెమిస్ట్రీ అనుకోండి, కెమిస్ట్రీ అయితే పీరియాడిక్ టేబుల్ ఇట్లాగా స్టార్ట్ చేస్తారు. కెమికల్స్ ఏంటి, మ్యాటర్ ఏంటి, ప్రతి సైన్స్కి ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో ఇది నిజంగా సైన్స్ అయితే ఎలా చదవాలి అన్నది ఒకసారి చదవాలి. ఇంకా ఈ సైన్స్ రాకముందు, అసలు ఈ సైన్స్ రాకముందు దాని హిస్టరీ ఏంటి, అసలు వాట్ ఆర్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు దిస్ భగవద్గీత, అదొకటి చూసుకుని ఈవెంట్స్ అంటే భగవద్గీత స్టార్ట్ కాకముందు అయిన విషయాలు చదవాలి కొంచెం. తర్వాత ఆ భగవద్గీత చెప్పక ముందు, శ్రీకృష్ణ పరమాత్మ ఈ గీతా శాస్త్రం చెప్పక ముందు అక్కడ జరిగిన అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆ యుద్ధ భూమిలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్నది ఒకసారి మనం చూసి, కొంచెం అందరు మ్యూట్ చేసుకుంటారండి.
తర్వాత మనం ఒక టైం ఉంటే 1-2 శ్లోకాలు. అమ్మా కొంచెంసేపు ఆగు, లేట్ అయింది. ఇది ఎవరన్నా మాస్టర్ గారు అందరికి మ్యూట్ చేయరా ఒకసారి? మ్యూట్ ఆల్ చేయండి ఒకసారి. ఓకే. ఓకే అండి. సో ఫస్ట్ క్వశ్చన్, భగవద్గీత ఎందుకు చదవాలి? భగవద్గీత అసలు చదవాల్సిన నెసిటీ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దాన్ని వాడుకోవచ్చు. ఒక వస్తువు ఉందనుకోండి, ఒక పెన్సిల్ ఉందనుకోండి, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ వచ్చేసి ఆ కన్స్ట్రక్షన్ గురించో, లేకపోతే ఇంజనీర్ వచ్చేసి వాళ్ళ డ్రాయింగ్ గురించో వాడుకుంటారు. ఒక ఆర్టిస్ట్ వచ్చేసి అదే పెన్సిల్ని ఒక ఆర్ట్ గీయడానికి వాడుకుంటారు. అదే మేము చిన్నప్పుడు మాకు ఇలా టేప్ రికార్డులు ఉండేవి. అది ఎప్పుడైనా ఆ టేప్ బయటకు వచ్చేస్తే మేము ఆ పెన్సిల్ పెట్టి దాన్ని కరెక్ట్ చేసేవాళ్ళం. కొంతమంది ఇలాగా మన వాళ్ళ ఫ్యాషన్కో జుట్టు సరి చేసుకోవడానికో వాడుకుంటారు. అయితే ఈ భగవద్గీతకి అప్లికేషన్స్ ఆర్ వైడ్. ఎందుకు చదువుతున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. అర్జునుడికి ఏమైంది? కర్తవ్యం గురించి ఆయనకు ధర్మ సందేహం వచ్చింది. ఆ ధర్మ సందేహం కర్తవ్యం నిర్వహించడం కోసమని ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంటి అని చెప్పడం కోసమని భగవంతుడు చెప్పాల్సి వచ్చింది. అయితే అది డ్యూటీ ఒకటే కాదు, తీవ్ర శోకం, చాలా కష్టాలున్నాయి. మనిషికి చాలా కష్టాలున్నాయి. ఈ కష్టాలన్నీ పోవాలంటే, ఈ శోకం పోవాలంటే ఏం చేయాలి? అసలు ఈ శోకం ఎందుకు వస్తుంది? ఎందుకు పోవాలంటే ఏం చేయాలి? అన్న దాంతో కూడా దృక్పథంతో కూడా కొంతమంది భగవద్గీత చదువుతారు. అయితే ఇంకొంతమంది ఇంకా ఇంక్విజిటివ్ ఉండొచ్చు. అసలు నేను ఎందుకు పుట్టాను? నేను ఎవరి కోసం ఏం పని చేయాలి? అసలు పుడుతున్నాము, కొన్నాళ్ళ తర్వాత పోతున్నాము. ఇది ఏంటి అందరిలాగానే ఇలాగే బతకడమా? ఒకసారి మా ఆఫీస్‌లో ఎవరో ఒకళ్ళకి ఇంటర్వ్యూ చేస్తుండే ఏదో అడిగాం, మామూలుగా 22 ఏళ్ల పిల్లాడు. వాట్ ఈజ్ యువర్ యాంబిషన్ అని, లైఫ్‌లో నీ యాంబిషన్ ఏంటి? ఆ పిల్లాడు చూసేసి 1, 2, 3, 4, 5 అన్నాడు. 1, 2, 3, 4, 5 ఏంట్రా బాబు అని. 1 వైఫ్, 2 చిల్డ్రన్, 3 బెడ్రూమ్ హౌస్, 4 వీల్ వెహికల్ అండ్ 5 ఫిగర్ సాలరీ. సో అందరికీ అదేనా? ఈజ్ దట్ ద గోల్ ఆఫ్ ద లైఫ్? ఇంకా ఏమైనా పర్పస్ ఉందా? మనకి ఒక స్కిల్ ఇచ్చి భగవంతుడు మనకి భూమి మీద పెట్టినందుకు 1, 2, 3, 4, 5 మన బతుకు ఇంకేమైనా ఉందా? అవి కూడా జంతువులు కూడా అలాగే ఉంటున్నాయి కదా! జంతువులాగా కాకుండా మనం ఇంకా ఏమైనా డిఫరెంట్‌గా బతకచ్చా? అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఈ భగవద్గీత కొన్ని సొల్యూషన్ ఇస్తుంది. కష్టాలున్న వాళ్ళకి, కర్తవ్యం గురించి, నేనేం పని చేయాలి? వాట్ ఈస్ మై రైచియస్‌నెస్? మేనేజ్మెంట్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఒకవాళ్ళొచ్చి ఒకటి చెప్తాడు, అది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకోటొచ్చేసి ఇంకో పాయింట్ చెప్తాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉన్నప్పుడు నేనేం చేయాలి? హౌ డు ఐ గివ్ ఎ రైట్ జడ్జ్‌మెంట్? కరెక్ట్ జడ్జ్‌మెంట్ ఇయ్యాలంటే ఒక విషయం ఉందండి. యూ షుడ్ నాట్ ఓన్లీ గివ్ రైట్ జడ్జ్‌మెంట్ బట్ ఆల్సో అపియర్ టు బి గివింగ్ రైట్ జడ్జ్‌మెంట్. మీరు ఒక న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టుగా కనబడాలి అందరికీ. అలా చేయాలంటే ఎట్లా చేయాలి? మహాత్మా గాంధీకి అదే ఇష్యూ వచ్చినప్పుడల్లా, నాకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా నేను భగవద్గీత ఓపెన్ చేసి చూసేవాడిని అని చెప్పి మహాత్మా గాంధీ అన్నారు. సో ఇట్లాంటివన్నీ సొల్యూషన్స్ దీంట్లో కనబడుతుంటాయి. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటి? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? అస్సలు ఈ మోడర్న్ డే కాంటెక్స్‌లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి? వై వి షుడ్ రీడ్ భగవద్గీత అన్నదానికి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ముకుందానంద గారు ఏం చెప్తారంటే, మనకి ఇన్‌ఫైనైట్ పొటెన్షియల్ ఉంది మనకి. మనకి చాలా ఇన్‌ఫైనైట్ పొటెన్షియల్. అది ఎట్లా ఉంది? అది ఆధ్యాత్మిక శక్తి రూపంలో ఉంది. లైక్ స్పిరిచ్యువల్ ఎనర్జీ లాగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది లోపల. ఆ ఆధ్యాత్మిక శక్తిని వెలికితీసి జాగృతం చేయడం కోసం మనం భగవద్గీత చదవాలి. అది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న విత్తనం తీసుకోండి. ఆ విత్తనం మీరు బయట పెట్టినంత సేపు అలా బయట ఉంటుందా? ఆ విత్తనాన్ని ఒకసారి భూమిలో పెట్టి కాస్త నీళ్లు పోయండి. ఆ నీళ్లు పోయగానే దానిలోంచి వేళ్ళొస్తాయి. ఆ వేళ్ళొస్తాయి. ఇంకా కొంచెం సాకుతూ ఉంటే ఆ వేళ్ళు పెరిగి దాని నుంచి పైన కాండం వస్తుంది, చెట్టు అవుతుంది, చిన్న పొద అవుతుంది. పొద నుంచి చెట్టు నుంచి ఇంకా అది కొంచెం బలం పడిపోయి అదే చెట్టుకి ఇక ఆ వేళ్ళు లోపలికి వెళ్ళిపోయి చెట్టు బయటకు వచ్చింది. దానికి ఎన్నో
పళ్ళు కాసి ఆ పళ్ళలో ఎన్నో విత్తనాలు, అంటే ఒక్క చెట్టు నుంచి కొన్ని వేలకు వేల చెట్లు తయారయ్యేంత పొటెన్షియల్ ఆ విత్తనంలో ఉంది. ఆ విత్తనంలో అది బయట ఉన్నంత కాలం అలాగే ఉంది. ఒక్కసారి మీరు భూమిలో పెట్టగానే, ఆ భూమిలో నుంచి నీళ్లు పోయగానే దాంట్లో ఉన్న ఒక స్పిరిచువల్ ఎనర్జీ అన్నది ఇలాగ వేళ్ళు తయారు చేసి, వేళ్ళ నుంచి కాండము, కాండం నుంచి చిన్న పొద, పొద నుంచి ఒక పెద్ద చెట్టు, చెట్టు నుంచి పళ్ళు, పళ్ళ నుంచి మళ్ళీ విత్తనాలు. అంత ఎనర్జీ దాంట్లో ఉంది అక్కడ. అన్నదెక్కడ? ఇంత చిన్న గింజ, ఒక ఒక విత్తనం. ఆ లోపలున్న ఆధ్యాత్మ శక్తిని జాగృతం చేసింది. సో, అది ఆ శక్తి అన్నది మనం కనుక ట్యాప్ చేయగలిగితే, మనం మనిషి ఆ వ్యక్తిని గనుక మనం ట్యాప్ చేయగలిగితే చాలా మ ఎత్తుకెదిగే అవకాశం ఉంటుంది. అర్ ఈ భగవద్గీత అర్జునుడికి అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. హ్యూజ్ ప్రాబ్లమ్ వచ్చింది యుద్ధరంగంలో. అయితే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హి డిడ్ నాట్ డూ ఎనీథింగ్ మెటీరియల్. మనం ఏమంటాం? దేవుడా నాకు ఉద్యోగం పోయింది, నాకు ఉద్యోగం కావాలంటాం. లేదా నాకు ఏదేదో కష్టం ఆ కష్టం పోవాలంటాం. సో, ఒక మెటీరియల్ కాస్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ మెటీరియల్ సొల్యూషన్ అడుగుతాం. ఒక మెటీరియల్ ప్రాబ్లమ్ వచ్చింది. అదే మెటీరియల్స్ ఎవడో వచ్చి ఏదో చేస్తున్నాడు. వాడు పోయేటట్టుగా చెయ్యి అంటాం. సో, వాట్ వి డూ ఈజ్ ఒక మెటీరియల్ ప్రాబ్లమ్ రాగానే ఒక మెటీరియల్ సొల్యూషన్ కోసం వెళ్తాం. అయితే యుద్ధభూమిలో శ్రీకృష్ణ పరమాత్మ మెటీరియల్ సొల్యూషన్ ఇవ్వలేదు. నాకు ఇది వచ్చింది, ఇది ప్రాబ్లమ్ వచ్చింది, ఆ ప్రాబ్లమ్ వచ్చింది. అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆయనకి స్పిరిచువల్ సొల్యూషన్ ఇచ్చాడు. హి గేవ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. చేసి యథేచ్ఛసి తథా కురు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. అది ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల మైండ్ అన్నది చాలా పవర్ఫుల్ అయిపోయింది. హిస్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది పెరిగిపోయింది. అది జగజ్జితేన మనోహియేన. ఈ ప్రపంచాన్ని ఎవరు గెలుస్తారంటే, ఎవడైతే వాళ్ళ మనసుని జయిస్తాడో వాడి ఈ ప్రపంచాన్ని జయిస్తాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మన శంకరాచార్యుడు అన్న మాట ఇది. జగజ్జితేన మనోహియేన. ఎవరు ఈ ప్రపంచాన్ని జయిస్తారంటే, ఎవరైతే మనసుని జయిస్తారో వాళ్ళు జయిస్తారండి. సో, ఒక విత్తనంలో ఉన్న ఒక చెట్టు, ఒక చిన్న విత్తనము, దానిలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని జాగృతం చేసి ఒక పెద్ద చెట్టు అవ్వగలిగితే, ఒక మనిషికి అంతకంటే కొన్ని పవర్ఫుల్ మైండ్ ఉంది. దానికి ఇంటెలిజెన్స్ లేదు. మనిషికి చాలా విషయాలు కొన్ని ఈ అన్ని జీవుల్లో మనిషి ఒక కొన్ని గొప్ప ఫీచర్స్ ఉన్నాయి. ఆ స్పిరిచువల్ ఎనర్జీని కనుక ట్యాప్ చేస్తే ఇంకా మనిషి అనేది చాలా ఎత్తుకెదగచ్చు. ఏదో ఎగ్జాంపుల్స్ ఎవరు ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు. మనకి స్టీవ్ జాబ్స్ మన ఇండియాకి వచ్చాడు ఆయన. ఈ మార్క్ జకర్బర్గ్ ఇండియాకి వచ్చాడు ఆయన. కరోలి బాబా అని కలిసాడు. మనం మహాత్మా గాంధీని చూసాం. ఆయన భగవద్గీతను పట్టుకుని చాలా పైకి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళగొట్టేంత స్తోమతకు వచ్చాడు. మా గురువులు ఉన్నారు. కృపాళీజీ మహారాజ్, ముకుందానంద గారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసే లైఫ్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాగా మనకు ఎదురుగుండా మనం చూస్తున్న మనుషులు, మనలో వాటి ఉన్నవాళ్ళు. ఈ శ్రీధరన్ అని మెట్రో మ్యాన్, అసలు ఇండియాలో మెట్రో రైల్స్ అన్నీ చక్కగా వేసి పద్మవిభూషణ్ కూడా వచ్చింది. మనకు తెలుసు అబ్దుల్ కలాం, ఆయన కూడా భగవద్గీత చదువుతాడు. ఇంకా వెస్టర్న్లో వీళ్ళు ఉన్నారు. రోబర్ట్ ఓపెన్ హైనర్ అని, బరాక్ ఒబామా, విల్ స్మిత్, వీళ్ళందరూ కూడా భగవద్గీతతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మేము చేస్తున్న పనులన్నిటికీ భగవద్గీత మాకు స్ఫూర్తి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ ఒక్క విషయం ఉందండి దీంట్లో. ఒక్క విషయం మనం ఆలోచించాలి. హరీష్ గారు, మీరు చాలా బాగా చెప్పారు. వీళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ ఈ స్పిరిచువల్ ఎనర్జీని ట్యాప్ చేసి పైకి వచ్చారన్నారు. ఆ విత్తనాన్ని చూపించారు. విత్తనం నుంచి ఇంత చెట్టు వచ్చిందన్నారు. అయితే మా అనుభవం వేరే ఉందండి. ఏంటి అనుభవం? తిరుపతికి లక్షల మంది వెళ్తారు. రోజుకి నేను ఏదో గూగుల్ చేస్తే మొన్న 16 మే నాడు 76,000 మంది వెళ్ళారు తిరుపతి దర్శనానికి. ఒక రోజులో 86,000 సెకండ్లు ఉంటాయి రోజుకి. 24 గంటలు దర్శనం చేస్తున్నారు అంటే 86. అక్కడ ఏవో కొన్ని బ్రేకులు ఉంటాయి. మన దీని ఏమంటారు, ఏకాంత సేవ అన్నప్పుడు మొత్తం క్లోజ్ చేస్తారు. తర్వాత మధ్యలో ఈ కళ్యాణం అప్పుడు అక్కడ కాస్త బ్రేకులు ఉంటాయి. అవన్నీ తీస్తే
మనకి 70,000 సెకండ్ల కంటే ఉండదు. అంటే సెకండ్‌కి విరాట్ విగ్రహాన్ని ఒక సెకండ్ కంటే చూడలేరు. మళ్ళీ కొంతమంది ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పోతుంది. సో, లక్షల మంది వెళ్తున్నారు. వాళ్ళందరూ గుళ్ళకెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా మెట్లెక్కి మరీ వెళ్తున్నారు పైకి. ఏవో కొంతమంది ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు. పొర్లి ప్రదక్షిణాలు చేస్తున్నారు. వీళ్ళందరూ మరి గుళ్ళకెళ్తున్నారు. మరి వీళ్ళందరికీ మరి ఆ సృజనాత్మక ఎందుకు రాలేదు? వీళ్ళెందుకు రాలేదు? సో, మీరు చెప్తోంది తప్ప. ఏదో కొంతమందికి వచ్చింది. వీళ్ళందరూ పైకొచ్చారు. ఓకే సార్ కరెక్టే నేను ఒప్పుకుంటాను. మళ్ళీ వీళ్ళకెందుకు పైకి రాలేదు? వీళ్ళందరూ కూడా గుడికెళ్తున్నారు. ఇంకా ఇక్కడ కాకపోతే కొంతమంది అయ్యప్ప వెళ్తున్నారు. అక్కడెళ్తున్నారు, ఇక్కడెళ్తున్నారు. ఇన్ని తిరుగుతున్న వాళ్ళు వై ఆర్ దే నాట్ గెట్టింగ్ ది స్పిరిచువల్ ఎనర్జీ? వై ఆర్ దే నాట్ ట్యాపింగ్ ద స్పిరిచువల్ ఎనర్జీ? వై ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ గెట్టింగ్? సో, మీ అసెస్మెంట్‌లో ఏమైనా తప్పుందా? హరీష్ గారు అడుగుతున్నారు. మీరు అడగచ్చు నన్ను. మీరు చేస్తున్న అసెస్మెంట్‌లో ఏమైనా తప్పుందా? ఎందుకంటే 99% నేను చూస్తున్న దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. 1% మీరు సక్సెస్ చూస్తున్నారు. 99% ఆ స్పిరిచువాలిటీ ఫాలో అవుతున్నారో, ఏది చేస్తున్నారో, గుళ్ళకెళ్తున్నారు. వాళ్ళలో ఆ ఆ మార్పు మనకు కనపడట్లేదు. 1% సక్సెస్‌లో అవుతుంది ఓకే. ఆ 1% సక్సెస్ గురించి నేను మోటివేట్ అవ్వాలా? నేను నేర్చుకోవాలా? ఇప్పుడు నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడండి, వెన్ ఐ వాస్ ఇన్ 10థ్ క్లాస్, మా ప్రిన్సిపల్ గారు వచ్చేసి ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. క్లాస్‌లో ఫస్ట్ వస్తే 10,000. అప్పట్లో 10,000 అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే రూ. 300 మాకు సైకిల్ వచ్చేది. కూడా ఈ రోజుల్లో 10,000 పెడితే గాని సైకిల్ రాదు. ఆహ్, క్లాస్ ఫస్ట్ వస్తే 10,000, క్లాస్ సెకండ్ వస్తే 8,000, క్లాస్ థర్డ్ వస్తే 5,000 అని ఏదో ఒక అనౌన్స్‌మెంట్ చేశారు మా ప్రిన్సిపల్. మేము 46 మంది ఉంటాం క్లాస్‌లో. 46 మంది కూర్చొని, ఒరేయ్! వెంకటేషు, రోహితు, కిషోరి ఈ ముగ్గురికే ఆ కాంపిటీషన్. ఎందుకంటే ఫస్ట్ 3లో వాళ్ళే ఉంటారు. మిగిలిన 43 మంది మాకసలు ఆ రేంజ్‌లోకి వెళ్తామన్న క్వెషనే లేదు. మీది మీరు కొట్టుకుంటారు. ఆ 10,000 ఆ ముగ్గురికే మోటివేషన్. మిగిలిన వాళ్ళకి రాదు. ఎందుకంటే ఆ రేంజ్‌లో మేము లేనప్పుడు మాకెందుకు ఈ భగవద్గీత పనిచేస్తుందా? మేము చూస్తున్నాం మా కళ్ళ ఎదురుగుండా ఈ తిరుపతికి వెళ్తున్న వాళ్ళొస్తున్నారు, ఎళ్తున్నారు. సో, యూత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అప్ అవర్ ఏన్షియంట్ స్పిరిచువల్ స్క్రిప్చర్స్ బికాజ్ ఎవిడెన్స్ ఈస్ దేర్. ఎదురుగుండా కనబడుతోంది. ఆ గుళ్ళకెళ్ళే వాళ్ళు, ఏం చేసిన వాళ్ళు ఏమాత్రం మార్పు ఉండట్లేదు. అంతగా గుళ్ళకెళ్ళని వాళ్ళు వీళ్ళకి వెళ్ళడానికి టైం ఉందా అండి? వీళ్ళకి టైం ఉందా అసలు? అలాంటి వాళ్ళు గుళ్ళకెళ్ళిన వాళ్ళేమో పైకొచ్చేస్తున్నారు. మీరేమో మళ్ళా భగవద్గీత చదవమంటున్నారు. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఎందుకు కూర్చొని ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అన్న క్వెషన్ వస్తుంది. అయితే మనం ఒక్కటి అడగాలి. ఒక్కటి చూడాలి. ఆ గంటల గంటల లైన్‌లో నిలబడ్డ వాళ్ళని ఒక్క క్వెషన్ అడగాలి. ఎంతమంది మీరు భగవద్గీతను చదివారు? హౌ మెనీ పీపుల్ హావ్ రెడ్ భగవద్గీత? ఎంతమంది మీరు చదివారు? ఆ! భగవద్గీత చదివారా? ఆ! చదివామంటే చూసి తెలుసండి. ఏం తెలుసు? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం అభ్యుద్ధరణ ధర్మస్య తదాజ్ఞానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం ఏదో చెప్తారు. లేదా జాతస్య దేవో ముఖ్యో ధ్రువం జన్మ వచ్చస్య పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు వాడు బతకక తప్పదు. ఇలాంటివన్నీ ఏవో కొన్ని కొన్ని తెలుస్తాయేమో కానీ నిజంగా ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ ఆ భగవద్గీతను చదివి అసలు మనం చేయాల్సిన పనేంటి? ఈ స్పిరిచువాలిటీలో మనం ఎలా ట్యాప్ చేయాలి? ఆ హయ్యర్ ఎనర్జీని ట్యాప్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక సైంటిఫిక్‌గా చదివారా లేదా? అన్నది ఒక క్వెషన్. సో, అందరూ వెళ్తున్నారు కదా! అని చెప్పి వెళ్ళిపోయి చేసి దానివల్ల ఇక్కడ గాక ఈ గుడికి రాకపోతే లాభం లేదని చెప్పి ఇంకో గుడికి, ఇంకో గుడి కాకపోతే ఇంకో గుడికి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ పవర్‌ఫుల్ అట. అక్కడ ఏదో పవర్‌ఫుల్ అట. వీసా రావాలంటే అదేదో ఒక టెంపుల్‌కెళ్ళాలట. ఇక్కడ రావాలంటే ఇది చేయాలట. ఇది చేయాలి. ఇలాగా పిల్లర్ టు పోస్ట్ జనాలు పరిగెడుతున్నారు. కానీ ఏదో తప్పు చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్? అండ్ వాట్ ఈస్ దట్ కృష్ణ హస్ టోల్డ్ క్లియర్లీ ఇన్ భగవత్ గీత దట్ వాట్ మేక్స్ హిమ్ హ్యాపీ? వాట్ మేక్స్ ఆ స్పిరిచువల్ ఎనర్జీని నువ్వు ట్యాప్ చేయాలంటే ని ఏంటి హ్యాపీనెస్ అన్నది శ్రీకృష్ణ కరెక్ట్‌గా చెప్పాడు. అయితే ఒక క్వెషన్ అడగాలి. ఇంకొక క్వెషన్ అడగాలి. మీరింత క్రిటిసైజ్ చేస్తున్నారంటే గుడికి పోవడం తప్పా అని. గుడికి పోవడం తప్పా అని. గుడికి పోవడం తప్పు కాదు. గుడికి పోవడం ఏమాత్రం తప్పు కాదు. అయితే
ఆ పోయి అక్కడ చేయాల్సిన పనులు చేయాలి. చేయాల్సిన పని చేయాలి. సో, మనం ఈ ఈ ఈ ఈ ఈ డ్రాయింగ్ తర్వాత తర్వాత చాలా చూస్తామండి. కాన్షియస్‌నెస్ ఇది ఒక న్యూరాలజీ డాక్టరు ఈ మైండ్ ది పవర్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఈ ఈ హాకిన్స్ స్కేల్ అని ఒక స్కేల్ తయారు చేశారు. ఆ స్కేల్‌లో ఆ ఎనర్జీ ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ, ఆ కాన్షియస్‌నెస్ ఎనర్జీ ఎలాగా మనకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది, ఎలా చేస్తుంది ఇవంతా పెద్ద సైంటిఫిక్‌గా ఉంటుందండి అది. విల్ కమ్ టు దట్ లేటర్ ఆన్. తర్వాత తర్వాత చూద్దాం. సో, ముందైతే ఒకటి అర్థం చేసుకోవాలి. గుడికెళ్ళినప్పుడు మనం చేయాల్సిన పని చేస్తే అక్కడ చాలా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఒక అవన్నీ దివ్యక్షేత్రాలు అవన్నీ. అవన్నీ తప్పు కాదు అవి. గొప్ప దివ్యక్షేత్రాలు. ఆ దివ్యక్షేత్రాలు కాబట్టే మన పూర్వులు, మన ఆచార్యులు ఇవన్నీ చాలా అవసరం మనకని చెప్పి వాళ్ళు తయారు చేసి పెట్టినవి. వాటిని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అయితే మనం చేయాల్సిన విధంగా ఆ పని చేయాలి. ఎప్పుడైతే వి డూ ద వే వి సపోజ్ టు డూ దెన్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ బెనిఫిట్ ఫర్ అస్. అయితే ఇంకొక క్వెషన్ వస్తుంది. ఓకే సార్. అదేదో హయ్యర్ స్పిరిచ్యువల్ ఎనర్జీని ట్యాప్ చేయాలంటున్నారు. దాన్నేదో చేయాలంటున్నారు. ఇక్కడ ఈ గుళ్ళకెళ్ళే వాళ్ళు ఏదో తప్పులు చేస్తున్నారంటున్నారు. మనం ఏదో కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ మీరన్నీ చెప్తున్నారు. అయితే అయితే ఈజ్ ఇట్ రియల్లీ ఎ సైన్స్? మీరన్నట్టుగా మీరేదో స్పిరిచ్యువల్ ఎనర్జీ ట్యాప్ చేద్దాం అంటున్నారు గదా! అది నిజంగానే స్పిరిచ్యువల్ ఎనర్జీ ఉందా? ఇంకోటేమైనా ఉందా? మీరేదో స్పిరిచ్యువల్ ఎనర్జీ యూ ఆర్ సేయింగ్ దట్. మీరంటున్నారు స్పిరిచ్యువల్ ఎనర్జీ అని. మీ అసెస్‌మెంట్ తప్పయిండొచ్చు కదా! అసలు స్పిరిచ్యువల్ ఎనర్జీ అన్నది ఒకటుందా? ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ అన్నది ఒకటుందా? అన్నది ఒక క్వెషన్ రావచ్చు. అయితే దాన్ని బయటకు తీయాలంటే, ఈ స్పిరిచ్యువల్ ఎనర్జీ బయటకు తీయాలంటే, దాన్ని కొంచెం ఆధ్య దాన్ని దాన్ని కొంచెం ఆహ్, ఆహ్, ఒక ప్రాసెస్ ఉంటుందండి. దాన్ని నర్చర్ చేయాలి దాన్ని. ఎలా అంటే అట్లా రాదు. స్పిరిచ్యువల్ ఎనర్జీ ఉందా లేదా అని ఫస్ట్ క్వెషన్ చేద్దాం మనం. లెట్ అస్ అనలైజ్. ఏదో స్పిరిచ్యువల్ ఎనర్జీని మనం ట్యాప్ చేయాలి. మనలో స్పిరిచ్యువల్ ఎనర్జీ ఉంది. దాన్ని ట్యాప్ చేయాలి. అది ట్యాప్ చేస్తే మనకి ఇన్‌ఫైనైట్ పొటెన్షియల్ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ వాలిడేట్ ద క్వెషన్. ఈస్ దేర్ ఎనీ స్పిరిచ్యువల్ ఎనర్జీ? అంటే మీరు మళ్ళా విత్తనానికి వద్దాం. ఒక విత్తనం తీసుకోండి. ఏ విత్తనం నుంచి అయితే చెట్లు పెరుగుతున్నాయో ఆ విత్తనం తీసుకొని కాసేపు పెనం మీద రోస్ట్ చేయండి దాన్ని. దాన్ని కాసేపు పెనం మీద రోస్ట్ చేయండి. వేడి చేసి కాస్త వేడి చేయండి. రోస్టింగ్ చేయండి కాస్త. రోస్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళా భూమిలో ఎయ్యండి. రోస్ట్ చేసి దాన్ని మళ్ళా భూమిలో ఎయ్యండి. వేస్తే ఆ విత్తనం మళ్ళా వేరెత్తుతుందా? చెట్టు అవుతుందా? అవ్వట్లేదు కదా! అంటే ఆ విత్తనంలో ఏదో ఒకటుంది. విత్తనంలో ఏదో ఒకటుంది. అదేంటా అన్నది తర్వాత చూద్దాం మనం. అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. విత్తనంలో ఏదో ఉంది. ఆ ఏదో అన్నది ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తే, ఒక మంచి ఇకోసిస్టమ్ ఇస్తే, దానికి తగ్గ ఒక కరెక్ట్‌గా దానికి కావాల్సిన ఒక ఆహ్, పరిస్థితులు ఏర్పరిస్తే, ఆ విత్తనం నుంచి ఆ ఎనర్జీని ట్యాప్ చేసుకొని, ఆహ్, దాని నుంచి ఒక గొప్ప మెటీరియలే మళ్ళా బయటకొచ్చేది. మెటీరియల్ థింగ్స్ బయటకొచ్చి, అది 10 మందికి ఉపయోగపడేలా చేస్తుందది. సో, ఆ విత్తనాన్ని మనం ఏసినప్పుడు ఇనీషియల్‌గా ఏమవుతుంది? బాగా కాపాడాల్సొస్తుంది మనం. దాన్ని చాలా కష్టపడాల్సొస్తుంది. అది దాన్ని సాగు చేయాల్సొస్తుంది. సాగు చేసి ఏదైతే ఈ జంతువు వచ్చి తింటుందని చెప్పి, ఆ జంతువు నుంచి మనం కొంత చుట్టూగా ఒక ఫెన్సింగ్ ఏయాల్సొస్తుంది. అట్లాగా మనం మన మన ఈ స్పిరిచ్యువల్ ఎనర్జీని ట్యాప్ చేయాలంటే, మనకు కొన్ని కొన్ని డిసిప్లిన్స్ అవసరం ఉంటుంటాయి. ఎందుకంటే, ఈ ప్రాపంచిక విషయాలు మనని కిందకి లాగే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రపంచంలో ఉంటూ కాస్త ఆహ్, డిసిప్లిన్ పాటిస్తూ, కాస్త జాగ్రత్తలు తీసుకొని, ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీని నర్చర్ చేసుకుంటూ పోయామనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఏదైతే ప్రాపంచిక విషయాలు మనకి హాని చేస్తాయనుకున్నామో, అవన్నీ మన కంట్రోల్‌కొచ్చేస్తాయి. మనకి దాసులయిపోతాయి. ఆధ్యాత్మ శక్తిని మనం చాలా చక్కగా పెంచుకుంటే, సాధన చేసి చక్కగా పెంచుకుంటే ఈ ప్రాపంచిక విషయాలు అంతకుముందు ప్రాపంచిక విషయాలు మనకి బాధపెట్టేవి. ఆల్ దీస్ వరల్డ్‌లీ థింగ్స్ మనకి బాధపెట్టేవి. అదే విషయాలు సేమ్ ఐటెమ్స్, సేమ్ ఆహ్, ప్రాపంచిక విషయాలు. అవే మనకేమవుతాయి? అవి మన దాసులైపోతాయి. మనం చెప్పినట్టు వింటాయి. మన కంట్రోల్‌కొచ్చేస్తాయి. మనం ఈ ఆవుని చూసాం కదండీ! ఈ దూడని. ఆ దూడొచ్చి ఆ ఆకుల్ని తినేసి ఆ చెట్టుని ఆహ్, ఆ చెట్టు యొక్క జీవం తీసేసేది.
అలాంటిది కాస్త కొంచెం మనం ఊగబట్టి ఆ సాధన చేసి ఆ స్పిరిచువల్ ఎనర్జీని ట్యాప్ చేస్తే, ఆ ట్యాప్ చేసిన ఎనర్జీ తోటి ఆ చెట్టు ఎంత పవర్ఫుల్ అయిపోతుందంటే, అదే ఆవు దాన్ని కట్టేయచ్చు మనం. ఓకే. అందుకని ఈ ఆధ్యాత్మిక విషయంలో దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ అండి. ఇన్‌స్టంట్ కాఫీ, ఇన్‌స్టంట్ టీలు, ఇన్‌స్టంట్ ఏమీ లేదు. ఇన్‌స్టంట్ 2 మినిట్ నూడిల్స్ పనికిరావు. ఇక్కడ కొంచెం సాధన చేయాల్సిందే. సాధన చేస్తే లాభం ఏంటి? ఇన్‌ఫైనైట్ పొటెన్షియల్. ఇన్‌ఫైనైట్ పొటెన్షియల్. షార్ట్ కట్‌లతోటి ఈ ఉంగరాలు పెట్టుకొని, ఇది పెట్టుకొని, అది పెట్టుకొని, దీస్ ఆర్ నాట్ ద వే ద స్పిరిచువాలిటీ హాస్ డిఫైన్డ్. ఒక్క భగవద్గీతలో ఒక్కటి కూడా ఒక్క చోట కూడా లేదు. నాకిన్ని కొబ్బరికాయలు కొట్టు, నాకిన్ని లక్ష కోటి దీపాలు పెట్టు, నాకిన్ని దీన్నేమంటారు వజ్రకిరీటం చెయ్యి, నాకిలా చెయ్యి, ఈ ఉంగరం పెట్టుకో అని ఎక్కడ పెట్టలేదు. పత్రం, పుష్పం, ఫలంతో యోమే భక్త ప్రయశ్చితి. నాకు ఒక జస్ట్ పత్రం, పుష్పం, ఫలంతో అదే ఇవ్వను. ఇంకోటి ఇంకేం చేయమన్నాడు? మయి సర్వాణి కర్మాణి సన్యసాధ్యాత్మ చేస నిరాశి నిరోధ యుద్ధస్వ వికటకర. నీ డ్యూటీ నువ్వు చేయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఇంకేమి చేయకు. యజ్ఞార్థాత్ కర్మణోచ్య కర్మణ్యం యజ్ఞార్థాత్ కర్మణోచ్య లోకోయం కర్మ బంధన తధర్మ కరవంతే యుక్త సంఘ సమాచార చక్కగా చేయి. వర్క్ యూ డూ ద వర్క్ పర్ఫెక్ట్లీ. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో మీకు స్పిరిచువల్ ఎనర్జీ ట్యాప్ చేయాలంటే మీరు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్. ఆ పర్ఫెక్షన్ చేయడం కోసమని మన మైండ్ క్లారిటీ ఉండాలి. మన మైండ్ క్లారిటీ ఉండాలంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీని మనం తెచ్చుకోవాలి. దెన్ జగజ్జితేన యూ కెన్ యాక్చువల్లీ వన్ యువర్ మైండ్ బికమ్స్ పవర్ఫుల్ యూ కెన్ యాక్చువల్లీ కాంకర్ ద వరల్డ్. అయితే ఇంకొక క్వశ్చన్ ఉంటుందండి. ఇంకొక క్వశ్చన్. నౌ అట్లీస్ట్ ఐఎమ్ థింకింగ్ యు ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ. There is a spiritual energy. And people who are actually thinking that they are getting the spiritual energy, they are not following the right process. And people ఎవరైతే చక్కటి ప్రాసెస్ ఫాలో అయ్యారో, వాళ్ళు ఆ స్పిరిచువల్ ఎనర్జీని ట్యాప్ చేస్తున్నారు. ఇన్ఫైనైట్ పొటెన్షియల్కి వాళ్ళు వెళ్ళే స్థితికి వస్తున్నారు. అయితే ఒక్క క్వశ్చన్ వస్తుందండి. ఒక మెయిన్ క్వశ్చన్ వస్తుంది. ఇది నిజంగా సైన్సా? ఈ స్పిరిచువాలిటీ అనేది ఒక సైన్సా? ఎందుకంటే కొన్ని విషయాలు అవి సైన్స్ కావు. మీరు సర్కస్కి వెళ్ళారనుకోండి, ఆ రెండు ఈ వీటి మధ్యన మీరు నించుని ఇన్ని చక్రాలు ఎలా ఎగరేస్తూ ఉంటాడు. అది ఆయన ఎగరేస్తున్నాడు కదా అని చెప్పి మనం అది నేర్చుకోగలమా? అది మనం చేయగలమా? సో ఈజ్ ఇట్ ఏ ట్రాన్స్ఫరబుల్ నాలెడ్జ్? ఇంకోటి హైదరాబాద్లో మీకు బ్రూక్ బాండ్ వాళ్ళ ఫ్యాక్టరీ ఉందండి. వాళ్ళు టీ తయారు చేస్తారు, టీలు అవి తయారు చేస్తారు. ఆ బ్రూక్ బాండ్ ఫ్యాక్టరీకి వెళ్తే ఆ క్వాలిటీ టెస్ట్ చేయడం కోసమని టీ టెస్టర్స్ అని ఉంటారు. టీని టేస్ట్ చేస్తారు. వాళ్ళు చూసి చెప్తారు టీ బాగుందా లేదా అని. టీ టీ తాగడమే వాళ్ళ పని, ఇంకేం లేదు. నీకు ఎలా టేస్ట్ ఉందో నాకు ఎలా అర్థమవుతుంది? సో వాళ్ళు చెక్ చేసి వాళ్ళ పాపం నాలుకనన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. హైలీ పేడ్ పీపుల్. అలాంటి వాళ్ళు చేసి ఇలా టేస్ట్ ఇలా ఉంటుంది అని ఎలా చెప్తారండి? టేస్ట్ ఎవరి అనుభవం వాళ్ళకు ఉంటుంది. సో ఇవన్నీ ఆర్ట్స్. దీస్ ఆర్ ఆల్ ఆర్ట్స్. అవి సైన్స్ కాదండి. సైన్స్ కాదు. ఎంఎఫ్ హుసేన్ చక్కటి ఆర్టిస్టిక్ బొమ్మలు గీస్తారు. ఇంకో గంగాధర్ చక్కటి బొమ్మలు గీస్తారు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావయ్యా? నువ్వు ఎలా గీస్తున్నావు ఈ బొమ్మలన్నీ? ఎలా గీస్తున్నావు అంటే అది ట్రాన్స్ఫరబుల్ నాలెడ్జ్ కాదు కదా. అది నేను చేసుకున్నాను, నాకు అలా వచ్చింది, నేను చేస్తాను, నా ప్రాక్టీస్ చేసుకుని సాధన చేస్తాను, నాకు వచ్చింది. నేను ఎలా గీస్తున్నాను నువ్వు కూడా అలాగే, నేను నెక్స్ట్ బొమ్మను ఎలా గీస్తాను నువ్వు కూడా అలాగే ఆలోచించి గీ అంటే అది ట్రాన్స్ఫర్ కాదు. అది ఒక ఆర్ట్, అది సైన్స్ కాదు. అది సైన్స్ అంటే ఏం కావాలి? సైన్స్కి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ వచ్చి లాజికల్గా ఉండాలి. తర్కబద్ధంగా ఉండాలి. ఇంకోటి అది రిపీటబుల్గా ఉండాలి. ఇప్పుడు 2+2 4 అండి. నేను చేసినా, అతను చేసినా, ఇంకోటి చేసినా ఆ ఆన్సర్ సేమ్ వస్తుంది. అదే పెన్ను పెన్సిల్ పెట్టుకొని ఒక డ్రాయింగ్ గీశారనుకోండి, ఒకళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఇంకోళ్ళకి చాలా దగ్గరికి రావచ్చు. బట్ ఇట్స్ నాట్ 100% సేమ్. బట్ 2+2 4 100 కోట్ల మంది చేయండి, 100 కోట్లు అదే వస్తుంది ఆన్సర్. సో ఇట్స్ రిపీటబుల్ ఉండాలి, తర్కబద్ధంగా ఉండాలి, రిపీటబుల్గా ఉండాలి. అవుట్కమ్ వచ్చి ప్రిడిక్టబుల్ ఉండాలి. ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ప్రిడిక్టబుల్ ఉండాలి. అంతకంటే ముఖ్యం ఇది టీచబుల్. ఒకటికి నేర్పించేట్టుగా ఉండాలి. మనం ఈజీగా నేర్పించదు. అది అప్పుడు సైన్స్ అవుతుంది. అది సైన్స్ అవుతుంది. సో
సైన్స్ అనగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సైన్స్ కాదు. మాకు సైన్స్ అంటే భయం అంటే అందుకనే కామర్స్ తీసుకొని మళ్ళీ సైన్స్ చెప్తున్నారు మీరంటే. సోషల్ సైన్స్ కూడా సైన్సే. సోషల్ సైన్స్ ఇస్ ఆల్సో సైన్స్. సో ఏంటంటే నేర్పించదగ్గట్టుగా ఒకళ్ళకి నేర్పించి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలా చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది అని చెప్తే అది సైన్స్, అది చేయగలిగితే అది సైన్స్ అవుతుంది. సో వీటన్నిటికీ మన మీట్ అయిన క్రైటీరియా వచ్చేసి ఈ స్పిరిచువల్ సైన్స్. ఆ స్పిరిచువల్ సైన్స్కి ఒక ఒక పాత్, ఒక లైన్, ఒక వే వచ్చేసి భగవద్గీత. స్పిరిచువల్ సైన్స్కి ఒక వే వచ్చేసి భగవద్గీత. 3 అన్నారు మనకి మన దాంట్లో 3 ఉన్నాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, భగవద్గీత. త్రీ వేస్. ప్రస్థాన త్రయం అంటారు వీటిని. ఉపనిషత్తులు, భగవద్గీత అండ్ బ్రహ్మసూత్రం. వీటన్నిటిలోకి సింపుల్ వచ్చేసి భగవద్గీత కాబట్టి మనం భగవద్గీత వెళ్తున్నాం. అయితే మనం అనుకున్నట్టుగా ఏదైనా ఒక సైన్స్, ఒక మ్యాథ్స్, ఒక ఇంగ్లీషు ఏదైనా తీసుకుంటే ఫస్ట్ వాటిలో ఒక పద్ధతి ఉంటుంది చదవడానికి. దెర్ ఈస్ ఎ వే ఆఫ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. అది ఏంటి, వాట్ ఈస్ దట్ వే ఆఫ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందు ఒక్కసారి ఒక చిన్న కీర్తన విందాం. ఆ కీర్తనే మనకి చాలా మటుకు ఆన్సర్లు ఇస్తుంది. दर्शन दो घनश्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घनश्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घनश्याम। मन मंदिर की ज्योति जगा दो। मन मंदिर की ज्योति जगा दो। घट घट बासी रे। दर्शन दो घनश्याम। मंदिर मंदिर मूरत तेरी, फिर भी न दिखे सूरत तेरी। मंदिर मंदिर मूरत तेरी, फिर भी न दिखे सूरत तेरी। युग बीते ना आई मिलन की पूर्णमासी रे। दर्शन दो घनश्याम। द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी रे। दर्शन दो घनश्याम। पानी पीकर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं। आँख में चोली छोड़ो अब तो मन के बासी रे।
दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे, दर्शन दो घन श्याम. ఓకే, బ్యూటిఫుల్ కీర్తన అండి ఇది. चैनल को सब्सक्राइब कीजिए, ఎవరైనా కొంచెం शेयर कीजिए और हमारे नए भजन को सबसे पहले सुनने के लिए बेल बटन पर क्लिक करें. ఓకే, ఒక్క నిమిషం అండి, మళ్ళీ విల్ కమ్ బ్యాక్. ఓకే, నౌ క్వశ్చన్ కమ్స్, ఇది ఎలాగ చదవాలి భగవద్గీతకు, మనకి ఏంటి స్టార్టింగ్ పాయింట్ అన్నది ఫస్ట్ క్వశ్చన్. అయితే ఆ భజన్ని మనం ప్లే చేసాం ఇందాక. ఆ భజన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, గుజరాత్లో ఒక సెయింట్ ఉన్నాడు, ఆయన పేరు నర్సీ మెహతా. ఆయన పాపం కృష్ణ భక్తుడు, కృష్ణుడు భజన చేసుకుంటుండేవాడు. అయితే ఎవరో ఒకళ్ళు చెప్పారన్నమాట, అక్కడ వ్యాపారస్తులు వస్తే, ఈ ఈ నర్సీ మెహతా అన్నాడు చాలా పేదవాళ్ళ కనబడతాడు, కానీ చాలా కాంటాక్ట్స్ ఉన్నవాడు, చాలా డబ్బు ఉన్నవాడు. ఆయన ఆయనకి అన్ని ఊళ్ళలోనూ వ్యాపారాలు ఉన్నాయి అని ఎవరో చెప్తారు. చెప్తే ఒక వ్యాపారస్తుడికి కాశీకి వెళ్ళే అవసరం వస్తుంది. ఆయనకి కాశీకి వెళ్ళే అవసరం వస్తుంది. ఆ రోజుల్లో ఇది 1400 అనుకోండి, 1409 ఏదో ఉంది, 1409 15th సెంచరీ అతను. అయితే ఆ రోజుల్లో కాశీకి వెళ్ళాలి అంటే మధ్యలో అడవులు ఉంటాయి, ఈ దారి దోపుళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, ఈ మనుషులు పట్టుకుని డబ్బులు ఉన్నాయంటే లాగేసుకుంటుంటారు. అయితే ఆ రోజుల్లో ఒక పద్ధతి ఉండేది, ఇప్పటికీ అది ఉంది, పేరు హుండీ అంటారు. హుండీ అంటే ఇక్కడ ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తే, ఈ రోజుల్లో దాన్ని హవాలా అంటారు అనుకోండి. ఇక్కడ గుజరాత్లో ఆయనకి డబ్బులు ఇస్తే, ఆయన ఏదో చిట్టి రాసిస్తే, అక్కడ కాశీలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. కాశీలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. అలా ఏదైనా ఊరికి అయితే డబ్బులు ఇస్తారు. సో ఈ వ్యాపారస్తులు వచ్చేసి నరసింహమాత దగ్గరికి వచ్చేసి, నరసింహమాత గారు నాకు అక్కడ కాశీకి వెళ్ళాలి, అక్కడ నేను డబ్బులు ఇక్కడ నేను తీసుకొని పోలేను, నాకు మధ్యలో దారి దోపులు వస్తారు, 700 రూపాయలు, ఆ రోజు 700 రూపాయలు, 700 రూపాయలు మీరు తీసుకుని నాకు అక్కడ కాశీలో నాకు ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చేట్టు చేయండి అంటే, బాబు నాకు అసలు ఎవరు లేరు, కాంటాక్ట్స్ లేవు, ఏం లేవు, నేను పేదవాడిని, నాకేం తెలుస్తుంటే, లేదు మీరు తీసుకోవాలి, ఎవరో ఒకళ్ళు తెలిసి ఉంటారు, మీరు వాళ్ళకి ఎవరికంటే, నాకు ఎవరు తెలియదయా, ఒక్కళ్ళు కూడా తెలిసి ఉండరా, ఎవరో ఒకళ్ళు తెలిసి ఉంటారు కదా అనగానే, ఈయన ఒక్కళ్ళు కూడా తెలిసి ఉండరా అనగానే, ఎలా అబద్ధం చెప్పను, అక్కడ ప్రతి చోట దేవుడు ఉన్నాడు కదా, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు కదా, ఆ భగవంతుడు నాకు ఉన్నాడు, అక్కడ ఉన్న భగవంతుడు నాకు తెలియదని ఎలా చెప్పను అని చెప్పి, సరేలే బాబు తీసుకో అని చెప్పి 700 రూపాయలు తీసుకుని ఒక చిట్టి రాసి ఇచ్చేస్తాడు. ఎవరిని కలవాలి అంటే, శ్యామ్లాల్ని కలవండి అంటాడు. ఒక శ్యామ్లాల్ అని ఉంటాడు. ఈ వ్యాపారస్తుడు ఆ డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్తాడు, మన ఈ కాశీకి వెళ్తే. శ్యామ్లాల్ ఉన్నాడు. ఆ రోజుల్లో ఎక్కువ పాపులేషన్ ఉండదు, ఊళ్ళో అందరికీ తెలుసు. ఈ శ్యామ్లాల్ అతను ఉన్నాడంటే, అసలు పేరున్నవాడు ఈ ఊళ్ళోనే లేడు వాడు అనగానే, మాకు నరసింహత మోసం చేసాడు, డబ్బులు లాగేసుకున్నాడు అని అనుకోగానే, అక్కడి నుంచి ఎవరో వచ్చి, నేనే శ్యామ్లాల్, ఏం కావాలి చెప్పండి అంటే, ఇట్లా ఒక చిట్టి ఇచ్చాను, తీసుకోండి 700 రూపాయలు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాను. ఈ వ్యాపారం ఆ పని అంతా చేసుకుని మళ్ళీ బ్యాక్ వస్తాడు. బ్యాక్ వచ్చి నరసింహత దగ్గర, నరసింహత అయిపోయాడు బాబు, వచ్చేస్తాడు, 700 రూపాయలు తీసుకోరా బాబు అని చెప్పేసి ఆ డబ్బులు తీయబడి, లేదు నాకు ముట్టింది. ఎవడే ముట్టింది, నాకు ఇచ్చేసారు, నాకు 700 వచ్చేస్తాయి, నాకేం అక్కర్లేదు. ఎక్కడ వచ్చింది, ఇచ్చాడు, శ్యామ్లాల్ వచ్చి ఇచ్చాడు. శ్యామ్లాల, అసలు ఏదో పేరు ఇచ్చా నేను, ఆ శ్యామ్లాల్ ఎట్లా వచ్చి ఇచ్చాడు సార్, నాకు ఇచ్చేసాడు అనగానే నరసింహతకి కళ్ళలో నీళ్ళు వచ్చి ఈ పాట రాస్తాడు, దర్శన్ దో కన్న శ్యామ. సో నువ్వు నాకు దర్శనం ఈ వ్యాపారస్తుడికి ఇచ్చావు, నాకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పి. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఈయనకి గట్టి నమ్మకం ఉంది, ఏది, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నది నమ్మకం ఉంది. ఆ శ్రద్ధతోటి స్టార్ట్ చేశాడు. ఈ స్పిరిచువల్ సైన్స్ మనం చదవాలంటే 2 రకాలు, ఒకటే మెథడ్ అండి. వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ వాట్ ఎవర్ ఈస్ టోల్డ్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ అజ్యూమ్ చేసుకోండి, శ్రీకృష్ణుడు ఈ మాట చెప్పాడు, అది కరెక్ట్. ఫస్ట్ అజ్యూమ్ చేసుకోండి, తర్వాత దాన్ని అనలైజ్ చేయండి. మనకి ఈవెన్ చిన్నప్పుడు కూడా టీచర్ చెప్తారు, ఇది కా అని కా రాస్తారు, కానీ ఇట్లాగే రాయాల, కా ఇలాగ ఉల్టా రాయకూడదా, ఇలాగే గుడి పెట్టాలా,
ఇంకో రకంగా రాయకూడదు. అది మనం క్వశ్చన్ చేయలేదు. టీచర్ చెప్పారు, వి హావ్ అండర్‌స్టూడ్. తర్వాత అది కరెక్టా కాదని క్వశ్చన్ చేయలేదు. తర్వాత అదే ఆ కాల్ మనం లక్షల సార్లు రాసుకుంటూ పోయాం. ఇలాగా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా వి హావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్యూమ్ ఇట్ ఈస్ కరెక్ట్. అందుకే దీన్ని నాలెడ్జ్ అక్యుములేషన్ 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి అసెండింగ్ నాలెడ్జ్, డిసెండింగ్ నాలెడ్జ్. అసెండింగ్ నాలెడ్జ్ అంటే మీరు గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఈ మెడికల్ డాక్టర్లు ఒక శవాన్ని తీసుకొచ్చి కోసి, గుండెని కోసి, దీనిలో సుపీరియర్ వీనా కావా ఉంది, ఇన్ఫీరియర్ వీనా కావా ఉంది, ఇలాగా డైసెక్ట్ చేసి ఆ కళ్ళతో చూసి, చెవులతో విని, ముక్కుతో వాసన చూసి, అన్ని ఇంద్రియాలను వాడుకొని స్టడీ చేసి అప్పుడు దాన్ని ఇది అని ఒక సొల్యూషన్కి వస్తారు. అయితే మన డిసెండింగ్ నాలెడ్జ్ వచ్చేసరికల్లా ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఫస్ట్ వీ హ్యావ్ టు అజ్యూమ్ వాట్ ఎవర్ ఈస్ టోల్డ్ ఈస్ కరెక్ట్. వాట్ ఎవర్ ఈస్ టోల్డ్ ఈస్ కరెక్ట్. అజ్యూమ్ చేసుకుని దాని నుంచి మనం కిందకి వెళ్ళాలి. అయితే ఎవరు చెప్తే వాళ్ళని మనం అజ్యూమ్ చేసుకుంటాం కరెక్ట్ అని, ఎవరిది పడితే వాళ్ళది కరెక్ట్ అని అజ్యూమ్ చేసుకుంటామా? అది ట్రస్ట్ వర్ది సోర్స్ ఉండాలి. ఒక ట్రస్ట్ వర్ది సోర్స్ నుంచి చెప్పిన నాలెడ్జ్, ఇది వీళ్ళు చెప్పారంటే ఇది కరెక్ట్, ఇది ట్రస్ట్ వర్ది సోర్స్, ఇది కరెక్ట్ అని చెప్పి మనం ఆ ట్రస్ట్ వర్ది సోర్స్ నుంచి తీసుకుని దాని నుంచి ఈ ఆన్సర్ ఈ చెప్పిందంతా కరెక్ట్ కాబట్టి దీని నుంచి నేను బిల్డప్ చేసుకుంటాను అని. సో ఎట్లా ఈ నాలెడ్జ్ అక్యుములేషన్ ఎలా ఉంటుంది అంటే మనము ఇక్కడ వీళ్ళు కక్కలో నేర్చుకుని ఫస్ట్ ఆ గురువులు పెద్దలు చెప్పింది అది 100% కరెక్ట్ అని అజ్యూమ్ చేసుకుని ఆ అజంప్షన్స్ తోటి మనం ముందుకు డిసెండింగ్ నాలెడ్జ్. ఇది ఎలా నేర్చుకోవాలి? ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని అది కరెక్ట్ అని అజ్యూమ్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు అది అజ్యూమ్ చేసుకుని వెళ్తే దాంట్లో ఏమేమి ఉన్నాయి భగవద్గీతలో మనకి? ఇది భగవద్గీతలో వచ్చేసి ఫస్ట్ థింగ్, ఇది భగవంతుడు నోటితో చెప్పిన మాట. ఇది శ్రీకృష్ణుడు హిమ్సెల్ఫ్ హ్యాస్ టోల్డ్ దిస్. ఇది నిజంగా అయిందా? యుద్ధంలో అంతసేపు ఉన్నాడా? 3 గంటలు మాట్లాడారా? 4 గంటలు మాట్లాడారా? వాళ్ళు ఏం చేస్తున్నారో అప్పుడు అవన్నీ క్వశ్చన్ చేయకండి. దిస్ గాడ్ హ్యాస్ టోల్డ్ టు అర్జున. సో దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఇది భగవంతుని మాటలు. అది అజ్యూమ్ కరెక్ట్ నిజం. తర్వాత ఇది వేదాల యొక్క సారాంశం. ఇది అన్ని ఉపనిషత్తులన్నిటికీ ఇదొక సారాంశం. అందుకే దీన్ని గీతోపనిషత్తు అంటారు. ఇది బ్రహ్మ విద్య అంటాం. ఇది గీతోపనిషత్తు, బ్రహ్మ విద్య అంటాం. తర్వాత ఇది ఒక జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పడమే కాదు, అది ఆచరణలో ఎలా పెట్టుకోవాలి, హౌ టు ప్రాక్టీస్ ఇట్, అది కూడా చెప్పిన విషయం. మనకు ముకుందానంద గారు ఒక మాట చెప్తుంటారు. ఒక పురుగు ఉంటుందండి, సెంట్రిపీడ్ అనే ఒక పురుగు ఉంటుంది. దానికి 100 కాళ్ళు ఉంటాయి. ఆ సెంట్రిపీడ్కి 100 కాళ్ళు ఉంటాయి. దానికి ఆర్థరైటిస్ వచ్చింది. ఇట్లా కాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చింది. వచ్చి బాధపడుతుంటే మన ఒక గుడ్లగూబ చూసి, ఇంత బాధపడుతున్నావు నువ్వు, నీకు ఒక సొల్యూషన్ ఇస్తాను, నీకు ఆ కాళ్ళ నొప్పులు పోవాలంటే ఏంటి అంటే, నీకు 100 కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వు 2 కాళ్ళ పురుగు అయిపో అంటుంది. 100 కాళ్ళ పురుగు నుంచి నువ్వు రెండు కాళ్ళ పురుగు అయిపో, నీకు అప్పుడు ఆర్థరైటిస్ 98% తగ్గుతుంది. ఇదేదో బాగుంది, నేను 2 కాళ్ళ పురుగుని ఎట్లా అయిపోవాలి అంటే, అది నాకు తెలియదు, చెప్పడం వాడికే నా బాధ్యత. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ద సజెషన్. హౌ టు డూ ఇట్ ఐ డోంట్ నో. ఎలా చేయాలి? అయితే ఇక్కడ స్పిరిచువల్ ఎనర్జీని ట్యాప్ చేయండి అన్నది ఒక శాస్త్రం, ఒక ప్రిన్సిపల్. యు ట్యాప్ ద స్పిరిచువల్ ఎనర్జీ అన్నది ఒక ప్రిన్సిపల్. ఆ స్పిరిచువల్ ఎనర్జీ ట్యాప్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద ప్రాక్టీస్? సాధన ఏంటి? ఆచరణ ఏమో నాకు తెలియదు, స్పిరిచువల్ ఎనర్జీ ట్యాప్ చేసుకో అని చెప్పి వదలలేదు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఆచరణ విధానం, ప్రాక్టీస్ ఏం చేస్తే మనకు ఆ స్పిరిచువల్ ఎనర్జీ ట్యాప్ చేస్తాం అన్నది కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. సో మనకి ఇది యోగశాస్త్రం. ఇది ఒక యోగశాస్త్రం, భగవంతుడు చెప్పాడు. ఇది వేదాల సారాంశం. తర్వాత ఇది ఆచరణలు పెట్టే విధానం అయింది. అండ్ అన్నిటికంటే గొప్పది ఇది భగవంతుడి చెప్పిన మాటలు ఇవన్నీ. అయితే ఈ శ్లోకాలు మనకి రోజు కాస్త ఒక్కళ్ళు, 2, 3, 4, 5, 10 మంది కాస్త దీన్ని మనం ఉచ్చారణ చేయాలి. ఎందుకు? ఈ శ్లోకాల్లో ఒక చిత్ శక్తి ఉంటుంది. ఇవి
మన మెటీరియల్ వర్డ్స్ కాదండి, ఇవి డివైన్ వర్డ్స్. అందుకే విష్ణు సహస్రనామం చదివితే చాలా అడ్వాంటేజ్ అని, ఈ భగవత్ నామస్మరణ చాలా గొప్పదని. ఎందుకు? దే ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్, వాటిలో ఒక 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 శక్తి ఉంది, ఒక చిత్శక్తి ఉంది. ఈ భగవంతుడు చెప్పిన మాటలు కాబట్టి వాటిలో చిత్శక్తి ఉంది. ఎందుకు ఉంటుంది? అది మనం ఆ 4వ అధ్యాయంలో చూద్దాం. జన్మ కర్మచమే దివ్యం అని శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో చెప్తాడు. ఎందుకు వచ్చింది? ఆయన మాటలు ఎందుకు దివ్యం? ఆయన చేతలు ఎందుకు దివ్యం? అవన్నీ మనం చూద్దాం. ఆ 4వ అధ్యాయంలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినవన్నీ కరెక్ట్ అనుకోండి. ఈ శ్లోకాల్లో ఒక చిత్శక్తి ఉంటుంది. అది ఉచ్చారణ చేయడం వల్ల ఆ శక్తి మన లోపల వస్తుంటుంది. అట్లాగా ఇవి చైతన్యమైనవి, అవి సెన్షియంట్. ఇది మెటీరియల్. ఇది ఉందనుకోండి, ఇది మెటీరియల్. దీంట్లో ఒక చైతన్యం లేదు, దీంట్లో ఒక కాన్షియస్నెస్ లేదు. బట్ ఈ భగవద్గీతలో అదొక చైతన్యమైనది, అది డైనమిక్. అది మన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది, నిరంతరం వృద్ధి చెందుతుంటుంది. మనకు సినిమా చూసామనుకోండి, ఒక సినిమా చూస్తే ఫస్ట్ బాగుండొచ్చు, సెకండ్ టైం చూస్తే అనిపించవచ్చు, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం చూసేసరికి బోర్ కొట్టేస్తుంది. కానీ ఈ భగవద్గీత అట్లా కాదు. 60 ఏళ్ళుగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 60 yearsగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ రౌండ్లో విన్న వాళ్ళందరూ భగవద్గీత బాగుందండి, మళ్ళీ సెకండ్ టైం వస్తున్నాం అంటారు. సెకండ్ టైం విన్నాక ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? ఆల్రెడీ వినేశారు కదా, మళ్ళీ ఎందుకు? ఎందుకంటే ఇది నిరంతరం. ద మోర్ యూ ఈట్, ద మోర్ యూ బ్లిస్ యూ గెట్. ఎంతెంత మీరు దాన్ని కన్జ్యూమ్ చేస్తుంటే అంతంత చైతన్యవంతంగా ఉంటుంది అది. అందుకంటే ఆ శక్తి వస్తుంది, ఆ లోపల ఆ శక్తి ఉంటుంది. అది దాని గురించే మనం యాక్చువల్గా తపన పడుతున్నాం. మనం ఆ శక్తి గురించి, ఆ శక్తికి మనం కలవాలని తపన పడుతున్నాం. ఇన్ని జన్మలు ఎత్తింది కూడా అదే రీజన్. అది ఎప్పుడైతే తెస్తూ ఉంటామో ఆ స్పీడ్ అనేది మనకి చాలా పెరిగిపోతుంటుంది. సో ఎవర్ గ్రోయింగ్, ఎవర్ ఫ్రెష్, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అది మనకి బోరు కొట్టే విషయమే కాదు. అది భగవద్గీతలో గొప్పతనం. అయితే ఇది అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఇంకా మనం చెప్పినట్టుగా ఇదేదో ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వలేదు మన శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ వచ్చేసి ఆయన బాధల్లో ఉంటే ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వలేడు. ఏమవుతుందంటే మనకు చాలా కాలం ఆఫీసుల్లో అక్కడెక్కడ చూస్తారు, వచ్చేసి మన కంపెనీలు వచ్చేసి, కార్పొరేట్స్ వచ్చేసి ఈ మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొచ్చి మాట్లాడిస్తారు ఎంప్లాయీస్ అందరూ వింటారు. చాలా బాబా, చాలా బాగుంది. ఈవెన్ కాలేజెస్లో, స్కూళ్ళలో కూడా మోటివేషన్ లెక్చర్స్ ఇస్తారు, వాళ్ళందరూ వింటారు. అంత బాగుందండి, చాలా బాగుందండి, అంత వింటారు. విన్న తర్వాత ఆ లెక్చర్ పోయిన తర్వాత, మోటివేషన్ లెక్చర్ పోయిన తర్వాత 3 రోజులు, 4 రోజుల తర్వాత ఎక్స్పోనెన్షియల్ డీకే ఒక్కసారి మళ్ళీ పడిపోతుంది. అంటే వాట్ ఎవర్ మోటివేషన్ ఈజ్ దేర్, మళ్ళీ ఒకసారి ఎక్స్పోనెన్షియల్ డీకే వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే అవన్నీ మెటీరియల్గా ఉన్నాయి. అవి మెటీరియల్గా ఉన్నాయి. ఇవి మన భగవంతుడి ఈ భగవద్గీత మైండ్ ప్యూరిఫై చేస్తుంది, మా మైండ్ని స్ట్రాంగ్ చేస్తుంది అన్నాం కాబట్టి. ఇది మెటీరియల్ వర్డ్స్ కాదు, ఇవి స్పిరిచువల్ వర్డ్స్ ఇవన్నీ. అండ్ ఈ ఉపనిషత్తు యొక్క సారాంశం ఇది. దీనికి ఒక ఈ గీత గురించి ఒక గొప్ప మహత్ అన్నది ఈ శ్లోకంలో ఉంది. అదొక్కసారి మనం విని ఇంకా మనం పెంచుకుందాం. ఒక్కసారి విన్నాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకండి మనం ఏం చేస్తామంటే ఈ శ్లోకాలు ఒకసారి ఎలాగ రిసైట్ చేయాలో మనం వినిపించిన తర్వాత, ఎవరన్నా శ్లోకాలు చదవాలి అంటే మీరు జూమ్లో మీ హ్యాండ్ రైజ్ చేయండి, మీ చెయ్యి రైజ్ చేయండి. చెయ్యి రైజ్ చేస్తే మనకి ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి ఆ శ్లోకాన్ని చదివితే, ఆ శ్లోకాలు వల్లించడం వల్లనే కొంత వేరే వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్తారు. 4-5 సార్లు వినడం వల్ల అది చాలా బెనిఫిట్ అవుతుంది. అది అవుతుందా? అవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఈ భగవద్గీతని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది కరెక్ట్ అని చెప్పి వినండి, తెలుసుకోండి. తర్వాత అది ఎందుకు అవుతుంది అనేది మనం లాజికల్గా మనం తర్వాత అని చూద్దాం. ఓకే అండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చదువుతానంటే మీరు చేయలేకండి, లేదంటే శ్రీలక్ష్మి గారు మీరు స్టార్ట్ చేయండి. सर्वोपनिषदो गावो
दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. వెరీ వెరీ గుడ్ వెరీ వెంకట్రావు గారు మన తర్వాత చూద్దాం. ఓకే, ఇది భగవద్గీత అన్నది మహత్యం చెప్తూ ఏమన్నారంటే సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులు అన్ని సర్వం ఉపనిషదో గావో. ఇది గావో అనేది మన సంధిలో ఇలా వస్తుంది, అది సంస్కృతం. అన్ని ఉపనిషత్తుల యొక్క ఉపనిషత్తు కలిపి ఒక ఆవు, గోవు. అవి అన్ని సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులు ఒక గోవు అనుకుంటే, ఒక ఆవు అనుకుంటే, దాన్ని పాలు పితికేవాడు దోగ్ధ గోపాలనందన. ఈ పాలు పితికేవాడు గోపాలనందనుడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్ని ఉపనిషత్తులు ఒక ఆవు అనుకోండి, ఒక పిక్చర్ లాగా చేస్తున్నారు. ఉపనిషత్తులు ఒక పేపర్ లాగా, ఒక వర్డ్స్ లాగా పెట్టకుండా ఒక ఆవులాగా పిక్చరైజ్ చేస్తారు, ఒక పర్సానిఫై చేస్తారు దాన్ని ఆవులాగా చేసి దాన్ని పితికేవాడు ఎవడు? గోపాలనందన. దాని దోగ్ధ గోపాలనందన. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని పాలు పితుకుతున్నాడు, ఆ ఆవు నుంచి పాలు పితుకుతున్నాడు. అంటే ఆ ఉన్న ఉపనిషత్తులన్నిటికీ ఒక ఆవు అనుకుంటే ఆ ఆవు నుంచి ఆ పాలు, ఆ ఉపనిషత్తుల యొక్క పాలు, దాని సారం అన్నది గోపాలనందన పిండుతున్నాడు. అయితే ఆ పిండడానికి పార్థో వత్స, ఈ పార్థో అంటే అర్జునుడు ఎవరు? ఆ దూడ. ఆ పాలు రావాలంటే, ఆవు నుంచి పాలు రావాలంటే దూడ ఫస్ట్ దాని పొదుగుని తాకాలి, పొదుగు నుంచి కొంత తాగాలి. సో ఈ గోపాలుడు పాలు పితకాలంటే ఒక నిమిత్తం కావాలి, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక స్టార్ట్ పాయింట్ కావాలి. సో ఈ అర్జునుడు వచ్చేసి ఆ పాలు రావడం కోసం, ఈ ఉపనిషత్తుల నుంచి ఆ పాలు సారం రావడం కోసమని ఆ ఉపనిషత్తుల పొదుగుని టచ్ చేసి పాలు తాగినందుకు అక్కడి నుంచి మన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితకడం మొదలెట్టు. అయితే పితికిన దాని పాలని ఎవరు దాన్ని ఎంజాయ్ చేస్తుంది? ఎవరు? సుధీర్ భోక్త. మంచి సుధి అంటే తెలివైన వాళ్ళు దాన్ని భోక్త, దాన్ని అనుభవించిన వాళ్ళు భోక్తులు, అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు. ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? సుధి అంటే తెలివైన వాళ్ళు. సో ఉపనిషత్తులన్నిటి నుంచి ఒక ఆవులాగా చేసి వాటిలో పాలని శ్రీకృష్ణ పర్వతం పిండుతుంటే ఆ పాలు పిండడం కోసం అర్జునుడు నిమిత్తమైతే ఆ వచ్చిన పాలని ఎంజాయ్ చేసేది సుధీర్ భోక్త. అది ఆ పాలు దుగ్ధం, ఆ పాలను ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి పాలు? అవి గీతామృతం మహత్. అది ఆ వచ్చే పాలు గీతామృతం, ఆ మామూలు అమృతం కాదు, మహత్ అమృతం, గొప్ప అమృతంలో ఉండిన ఈ పాలు. అది ఈ భగవద్గీత యొక్క గొప్పతనం. అంటే మనం ఈ భగవద్గీత అన్నది ఇది చెప్పింది కరెక్ట్ అని, అది ఎక్కడి సోర్స్, ఎక్కడిది? వాట్ ఈస్ ద సోర్స్ అంటే ఈ ఉపనిషత్తుల యొక్క సోర్స్. ఆ ఉపనిషత్తు సోర్స్ నుంచి మనకి పాలని తీసుకుని ఆ పాల నుంచి మన పారదుడికి ఇచ్చి ఆ పారదుడి నుంచి నిమిత్తం చేసుకుని ఒక తెలివైన వాళ్ళు దాన్ని తాగడం మొదలెట్టి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది మనకు వచ్చిన ఈ భగవద్గీత ఇచ్చిన మనకి ఒక మంచి అవకాశం. అయితే ఇప్పుడు దీని వెనకాల కాంటెక్స్ట్ ఏంటి? అసలు ఈ భగవద్గీత స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ మనం స్పిరిచువల్ ఎనర్జీని ట్యాప్ చేయాలన్నాము, మెటీరియల్ ఎనర్జీని మనకి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నాం, మెటీరియల్ వరల్డ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నాం. ఈ స్పిరిచువల్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేస్తాము? అసలు ట్యాప్ చేయడానికి అంతకుముందు కావాల్సిన హిస్టారికల్ ఈవెంట్స్ ఏమైనాయి, అవన్నీ ఒకసారి అది చూస్తే కానీ మనం ఇంకా భగవద్గీతలోకి వెళ్ళాము. సో అవన్నీ మనం రేపు చూద్దాం. ఏవి మన స్పిరిచువల్ ఎనర్జీ ఎలా ట్యాప్ చేస్తాడు అన్నది ఒక్కసారి మనకు కావాలంటే ఒకసారి మళ్ళీ తొందరగా రివైజ్ చేసుకుందాం. సో మనం చూసిన విషయాలు ఏంటి? భగవద్గీతను మనం ఎందుకు చదువుతున్నామంటే బేసికలీ మనలో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉంది, ఒక ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని మనం బయట తీయాలి. ఆ పొటెన్షియల్ ఎక్కడ ఉంది? ఆ స్పిరిచువల్ ఎనర్జీ లాగా ఉంది. ఆ స్పిరిచువల్ ఎనర్జీ బయట తీయాలంటే దాన్ని నరిష్ చేయాలి. దాన్ని నరిష్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని నరిష్ చేయాలి. ఆ నరిష్ చేయాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది.
ఆ పద్ధతి ఏంటి? ఆ పద్ధతి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఏంటది? ఈ మన ఈ ఏదైతే భగవద్గీత ఉందో అది రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిన విషయము. అది కరెక్ట్. చెప్పిన ప్రతి వర్డ్ కరెక్ట్ అని అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేసుకొని అప్లై చేయాలి. దాన్ని అజ్యూమ్ చేసుకొని అప్లై చేసినప్పుడు అది కరెక్ట్‌గా ఫిట్ అవుతుందనుకోండి. దెన్ ఇట్ ఈస్ వాలిడేటెడ్. సో, అజ్యూమ్ చేసుకొని వాలిడేట్ చేసుకోవాలి. వాలిడేట్ చేసిన తర్వాత నేను చేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఒకటుంది. నాకు ఐఐటీలో సీట్ వచ్చేదాకా నేను చదువుతానంటే అది కుదరదు. నువ్వు చదివితే నీకు ఐఐటీలో సీట్ వస్తుంది. నువ్వు చదివితే ఐఐటీలో సీట్ వస్తుంది. సో, ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీని ట్యాప్ చేయాలి అంటే, ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ చూయించండి నాకు, నేను అప్పుడు ట్యాప్ చేస్తానని. అది చూయించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ ఆ సాధన చేస్తే గాని నీకు అది ట్యాప్ అవ్వదు. నాకు చూయించిన తర్వాత ట్యాప్ చేస్తానంటే ఐఐటీలో సీట్ వచ్చాక నేను చదవడం మొదలెడతాను. సో, అది కుదరని విషయాలు. అందుకని వి హావ్ టు అజ్యూమ్. ఐఐటీలో ఒక సీట్ ఉంది అని అజ్యూమ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఉంది అని చేసుకోవాలి. దానికి సాధన చేయాలి. సో, అలా చేస్తే ఆ సాధన చేయడానికి మనకి ఉన్న సోర్స్ వచ్చేసి ఈ భగవద్గీత. ఆ భగవద్గీత వచ్చేసి అది యోగ శాస్త్రం. అది ఒక మన ప్రిన్సిపల్సే చెప్పదు. ఆ ప్రిన్సిపల్స్‌ని ఎలాగా మనం దాన్ని రీచ్ అవ్వాలో కూడా ఆ ప్రాసెస్ కూడా చెప్తుంది. సో, నాట్ ఓన్లీ ఇట్ టెల్స్ ద ప్రిన్సిపల్, ఆ ప్రాసెస్, ఆ మెథడ్ ఏంటో కూడా చెప్తుంది. ఆ మెథడ్ మనం యూజ్ చేసుకొని మనం ముందుకెళ్తే మనకి ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీని ట్యాప్ చేయడం పోతుంది. ఇంకొక విషయం చూస్తుంది ఏంటంటే, నిజంగా స్పిరిచ్యువల్ ఎనర్జీ ఉందా లేదా అన్నది ఒకటి మనం అలా చేసుకున్నాం. లేదు అనడానికి లేదు. ఎందుకంటే అదే విత్తనాన్ని ఒకసారి రోస్ట్ చేస్తే అది ఎన్ని నీళ్ళలో ఎన్ని మట్టిలో పెట్టినా దాని నుంచి ఇంకేం రావట్లేదు. అదే విత్తనం ఫ్రెష్‌గా పెట్టి అది ఇంకా ఇంకొకటి ఉంది. మీరు పౌర్ణమి వెన్నలో పెడితే ఇంకా చక్కగా అవి స్ప్రౌట్ అవుతాయి. సో, అసలు ఏదో ఒక తత్వం ఉంది. ఆ తత్వాన్నే వాడుకొని మనం పైకొస్తున్నాం. ఆ తత్వం ఏంటి? వాట్ ఈస్ దట్ తత్వం? వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ వెన్ వి ట్యాప్ ఇట్ ఇన్‌ఫైనైట్‌గా మనకి ఎదిగే అవకాశం ఉంది అన్నది మనం చూడాలి. సో, వి విల్ లుక్ ఇంటూ ఆల్ దోస్ థింగ్స్ టుమారో. రేపు మళ్ళీ కలుద్దామండి. రాధే రాధే.